అపోస్తలులు అపోస్తలులు ఏం కార్యాలు సాధించారండి వాళ్ళు. ఒక పక్క ఆత్మను రక్షించడమే కాకుండా వాళ్ళు ఎంత శక్తివంతంగా దేవుని కొరకు ఫలించారంటే, ఇటు భౌతికంగానూ వాళ్ళు కార్యాలు చేశారు, ఆత్మీయంగా కూడా కార్యాలు చేశారు. అంతేకాదు ఆనాడు వాళ్ళు అందించినటువంటి ఆ మాటలే మనకి లేఖనాలై ఈరోజు క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం దగ్గర నుంచి పౌలు పత్రికలు, యోహాను పత్రికలు, పేతురు పత్రిక, ఫిలెమోను పత్రిక, అలాగే ప్రకటన గ్రంథంతో సహా మొత్తం వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం లేఖనాలు అయిపోయి కూర్చున్నాయి. అవి ప్రపంచ ప్రజల్లో అత్యధికమైన జనాభా ఎవరు? క్రైస్తవులైతే అత్యధికమైన జనాభా చేతుల్లో ఉన్న గ్రంథం ఏది? బైబుల్. అయితే బైబుల్లో చెప్పబడినటువంటి విషయాలు దైవోక్తులుగా చెప్పబడినవి నాడు అపోస్తలులు పలికిన మాటలు, ప్రవక్తలు పలికిన మాటలు, యేసు ప్రభు పలికిన మాటలు. పాత నిబంధన లేఖనాలన్నీ ప్రవక్తలు పలికినాయి. క్రొత్త నిబంధనలో సువార్తలు, యేసు ప్రభు చరిత్ర అండ్ ఆయన వాక్యము. అక్కడి నుంచి అపోస్తల కార్యం దగ్గర నుంచి అపోస్తలులు ఇచ్చినటువంటి సంగతులు ఈ ముగ్గురిని కూడా ప్రభావితం చేసి భావితరాల వారి కంటే మనకి లేఖనాలను రచింపజేసి మన చేతికి అందేటట్టు చేసింది పరిశుద్ధాత్మ. ఎవరైనా పెద్దగా చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అది పలుకుతున్నారా లేకపోతే ఏముంది లేదు వదిలేశారా? మీ నోటితో పలకండి. పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధాత్మ. అది అంటే తెర మరుగు నుండి తెర మీద కనపడుతున్న వ్యక్తులను అలా వాడుకొని తెర మరుగు నుండి పని జరిగించిందంతా పరిశుద్ధాత్మే. ఇదంతా పక్కన పెడితే అసలు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ భూమి మీదికి పంపక మునుపు, అసలు ఈ విశ్వ నిర్మాణానికి పూనుకున్నప్పుడు, ఈ విశ్వాన్ని నిర్మించడానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని నియమించినప్పుడు, ఈ విశ్వ నిర్మాణంలో కూడా ప్రియ కుమారునితో కలిసి పనిచేసిన వాడు పరిశుద్ధాత్మ. ఆమెన్. కావాలంటే చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము ఆ మొదటి 2 వచనాల్లోనే ఫస్ట్ మనకి దేవుడు పరిశుద్ధాత్మ కనపడతారు. చూడండి. ఆది యందు దేవుడు ఆది అంటే వినండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 1వ వచనం, 2వ వచనం, ఈ 2 వచనాల్లో దైవత్రిత్వం కనపడిద్ది. ఆది యందు, ఆది అంటే ప్రారంభము అని ఒక కాలాన్ని సూచిస్తుంది. అంతేకాదు ఆది ఒక వ్యక్తిని కూడా సూచిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు, నేను ఆదిని అంతమునై ఉన్నాను, అల్ఫా ఒమేగయు నేనే అన్నాడు. అంటే కాలం ఎవరు? ఆయనే. కాలమే ఆయనే చెప్పాడు. నేను చెప్పానా? అల్ఫా ఒమేగా అంటే ఏంది అర్థం? ఆదియు అంతము నేనే అన్నాడు. ఆది అంతం అంటే ఏమన్నా వస్తువులా, వ్యక్తులా? స్టార్టింగ్, ఎండింగ్. కాలాన్ని కూర్చిన విషయం అది. అంటే కాలమే నేను. అంతేకాదు ఈ విశ్వం అంతటికి ఆధారము నేను. ఇప్పుడు నేను మాట్లాడే ఈ మైక్ ఉంది, మైక్ ఆధారం ఏంది? స్టాండ్. ఈ స్టాండ్ లేకపోతే ఈ మైక్ గాల్లో నిలబడిద్దా? నిలబడదు. ఈ చరాచర జగత్తు మొత్తం విశ్వం అయితే, ఈ విశ్వం అంతా దేని కక్షలో అది పర్ఫెక్ట్గా ఎలా ఉందో తెలుసా? దాని అంతటిని అలాగా నిలబెట్టి ఈ విశ్వచక్రాన్ని తిప్పుతున్నది ఆయనేనట. నేను చెప్పలా, కొలసైలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చెప్పింది. చూడండి, కొలసై పత్రిక 1:15 తొందరగా చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, కనబడేవి గాని కనబడనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను
సర్వమును ఆయన యందు సృజింపబడిన. అది ఆయన యందు. ఈయన పేరేందంట? ఆది. అందుకే ఆది యందు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క ముక్కలోనే ఇంత మ్యాటర్ ఉంది. మనం దాన్ని పరిశీలిస్తే ఆది యందు దేవుడు అంటే ఎవని యందు? సమస్తము ప్రభువునందే ఉందట. ఆ ఊరుకు అన్నయ్య మరి నువ్వు ఆది ఏందంటే స్టార్టింగ్లో అన్నయ్య. ఓకే, కాదని నేను అనలా. స్టార్టింగ్ అంటే కాలమే కదా. మరి కాలమే ఆయన అని చెప్తుంది వాక్యం. యేసు ప్రభు అనేక చోట్ల చెప్పుకున్నాడు తాను కాలమై ఉన్నట్టు. అంతేకాదు ఈ విశ్వమంతా ఆయన యందు ఉన్నట్టు ఇప్పుడు నేను చూపించాను. సింహాసనములైనా, ప్రభుత్వాలైనా, అధికారాలైనా, ఆకాశమందున్నవి, భూలోకమందున్నవి, దృశ్యమైనవి, అదృశ్య సమస్తము ఆయన యందు సృజించబడు. అంటే ఈ మైక్ ఈ స్టాండ్ యందు ఉన్నట్టు ఈ విశ్వము అంతా కూడా ఆయన యందు ఉన్నదట. స్పష్టమేనా మీకు? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దీనికి రెండవ నిరూపణ అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మీరు చూస్తే, అపోస్తల కార్యం 17వ అధ్యాయము 27వ వచనం నుంచి చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆ మాట ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన మనలో ఎవ్వనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. అదిగో మనము ఆయన యందే బతుకుతున్నాం, చలించుచున్నాము. ఏమండి, అసలు మన బతుకే ఆయన యందంట. ఆయన లేకపోతే మనకు బతుకే లేదు. మనకు కాదు, అన్నిటికి కూడా లేదు. ఏ ప్రాణికి, ఏ జీవికి లేదు. దేవునికి స్తోత్రం. తెలుసా మీకు ఆ రహస్యం? ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములను గురించి ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఆయన శ్వాస వదిలితే కొన్ని ప్రాణులు పుడుతున్నాయి, శ్వాస తీసుకుంటే కొన్ని ప్రాణులు పోతున్నాయి అని చెప్పి పెద్దలు చెప్తారు కదా. అట్లా ఈ ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవుల యొక్క మనుగడ ఆయన చేతిలోనే ఉంది. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, తిరుగుతున్నాం, కదులుతున్నాం. అంతేకాదు, మూడవది ఉనికి అనేది ఏదన్నా ఉంది అంటే మనం ఆయనలోనే ఉనికి కలిగి ఉన్నాం. మన ఉనికికి ఆధారం ఆయనే. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కలిపి మనం ఆయన యందు ఉన్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నామంటే టోటల్గా మనం ఎవరిలో ఉన్నాం? ఆయన యందు అన్నాడా లేదా? పెద్ద చెప్పండి. ఏందండి, కొంచెం పెద్దగా చెప్పండి. ఎవరి యందు ఉన్నాం? మనకు ఆక్సిజన్ ఎలా అందుతుంది? ఫుడ్ ఎలా దొరుకుతుంది? సమస్తము ఆయన కార్యాలే. ఒక 5 నిమిషాలు గాలిని బిగబట్టాడంటే, ఒక 5 నిమిషాలు ఆక్సిజన్ ఆపేశాడంటే ఎంత మనగాడు కూడా కొయ్య బొమ్మల సచ్చి నిలుక్కోవాల్సిందే. ఏ తోలు బొమ్మలే కండి, ఎంత ఏదో ఎచ్చులు పట్టం తప్ప ఏముందేడా? స్తోత్రం. పెద్ద పెద్ద పహిల్వాన్లు ఏమైపోయారండి? బొందలగడ్డలో బొంద పెట్టబడ్డారు. ఏరి మన బతుకులు ఎంత అంటే, ఈ బొమ్మలన్నిటినీ ఆడిస్తున్నవాడు ఆయనే. ఈ బొమ్మలన్నిటిని ఆడిస్తున్నాడు ఆయనే. మనము ఆయన యందున్నాము, చలించుచున్నాము, బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఎవని యందు? కాబట్టి ఇప్పుడు ఆది ఎవరు? ఆది యందు అంటే ఆది ఎవరు? ఊరు రాదేందండి మీ నోట? యేసు క్రీస్తు ప్రభు, అద్వితీయ కుమారుడే ఆది. ఓకే, అది గుర్తుపెట్ట. అందుకే 2 వచనాల్లో 3 కనపడతారని చెప్తున్నాను. ఆది యందు, రెండో దేవుడు అంటే తండ్రి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇంగ్లీష్లోనేమో ఆకాశములను మరియు భూమిని సృజించెనని ఉంటుంది.
తెలుగు వాడుక భాషలోకి వచ్చేటప్పటికి భూమి ఆకాశాలు అనేది వాడుక పదం కాబట్టి అట్లా మెన్షన్ చేశారు. వాస్తవంగా ఆకాశములను భూమిని, ముందు ఆకాశాలు చేశాడు, తర్వాత భూమిని చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మొదటి వచనం దాంతో అయిపోయింది. రెండో వచనంలో ఏముంది? నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ అన్నది అక్కడ వచ్చింది చూడండి. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. అల్లాడుచుండెను అంటే వేదన పడుచుండెను అని అర్థం కాదు, సంచరించుచుండెను అని అర్థం వస్తుంది. తిరుగుచుండెను లేదా సంచరించుచుండెను అని అర్థం వస్తుంది. అల్లాడుట, అల్లాడించు అర్పణగా అంటాడు. పాత నిబంధనలో అర్పణలను గురించి మాట్లాడేటప్పుడు అంటే అల్లాడించుట అంటే త్రిపుట అని అర్థం వస్తుంది. మామూలుగా మన భాషలో అల్లాడిపోతున్నాను నేనంటే బాధపడుతున్నానని. ఇక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే ఆయన సంచరించుచున్నాడు, ఒక పని చేయటానికి పూనుకున్నాడు అని అర్థం. మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ మాటనే. కనబడుతున్న దృశ్య ప్రపంచమంతా కంటికి కనబడని ఆత్మ ద్వారానే నిర్మించబడింది. అది వాస్తవం. కంటికి కనిపించని ఆత్మ ద్వారానే నిర్మించబడింది. సో దైవ కుమారుడు సృష్టి నిర్మాణం చేయడానికి పూనుకున్నప్పుడు, తన యందు సృష్టిని నిర్మింపగోరినప్పుడు దేవుని ఆత్మ ఈ చరాచర జగత్తు నిర్మాణానికి దేవుని ఆత్మ పనిచేశాడు. ఆనాడు సృష్టి నిర్మాణానికి దేవుని ఆత్మ పనిచేశాడు. ఈనాడు గొర్రెపిల్ల భార్య నిర్మాణ విషయంలో కూడా అదే ఆత్మ పనిచేస్తున్నాడు. అర్థమైందా? గొర్రెపిల్ల భార్య అసలు పుట్టడానికి అంటే సృష్టి జరగడానికి పరిశుద్ధాత్మే పనిచేశాడు. అంతేకాదు సృష్టించబడినటువంటి ఈ వ్యక్తులు దైవ కుమారునికి సాటి అయిన సహాయముగా తయారు చేసే పని కూడా పరిశుద్ధాత్మే పూనుకున్నాడండి. అది అసలు సంగతి. ఎవరు పూనుకున్నాడు? మరి పరిశుద్ధాత్ముడు అన్నది చిన్న విషయం కాదు. పరిశుద్ధాత్ముడు ఆయన ఒక వ్యక్తి. ఆయన అనుగ్రహించే శక్తి కూడా పరిశుద్ధాత్మ అనే పిలువబడింది. కాబట్టి ఇప్పుడు దైవత్రిత్వంలో మనం ప్రత్యేకంగా దృష్టి సారించవలసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం భూమి మీద మనం ఉన్న పొజిషన్లో మనకు అందుబాటులో ఉండి మనలో తండ్రి కార్యమంతా నెరవేర్చడానికి మనకు సమీపంగా ఉంది, మనలో ఉంది, మనతో ఉంది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. అందుకని పరలోక ప్రార్థన ప్రభు నేర్పేటప్పుడు ఏ సంగతులు చెప్పాడో అవన్నీ మనం నెరవేర్చాలంటే పరిశుద్ధాత్మే మనకు సహాయం చేయాలి. అలాగే పాత నిబంధన ప్రవక్తలు చేసిన పని కానీ, యేసు ప్రభు చేసిన పనులు కానీ, అపోస్తలులు చేసిన పనులు కానీ మన ద్వారా కూడా కార్యరూపం దాల్చాలంటే ఆ పరిశుద్ధాత్మనే మనం పట్టుకోవాలి. అది స్ట్రైట్గా చూపిస్తున్నాడు యేసు ప్రభు వాక్యంలో. తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును అన్నాడు. తండ్రి ఇచ్చేటువంటి మంచి ఈవి పరిశుద్ధాత్ముడట. మంచి ఈవి. మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకంటే మంచిగా ఇస్తాడు కదా అని. అబ్బో, ఆయన ఏమి ఇస్తాడో, ఒక ₹1,00,00,000 డబ్బులు ఇస్తాడా, లేకపోతే వజ్రాలు ఇస్తాడా, లేకపోతే వెండి బంగారులు ఇస్తాడా? ఏమి ఇస్తాడు? లోక మొత్తాన్ని జయించే జ్ఞానం ఇస్తాడా? సహజంగా మన దృష్టి అంతా ఇటే ఉంటుంది. అంత శరీరంతో బతుకుతున్నాం కదా, అంత శరీర సంబంధంగా ఉంటుంది. కానీ ప్రభు చూపిస్తుంది ఏంటంటే, మనం మోకాళ్ళుని అడిగే రకరకాల సంగతులన్నిటికంటే కూడా అడగవలసింది, ప్రాముఖ్యమైంది పరిశుద్ధాత్మననే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకు ఆ ఒక్కడిని అడగమని ఎందుకు కోరుతున్నాడు? పరిశుద్ధాత్మను అడగండి. మీరందరూ కలిసి ఒకసారి చెప్పండి ఇదే మాట. చెప్పాలి, నేను ఊరుకోను. నోట్లో కొనుక్కుంటేట మీకేం నోర్లు లేవైంది. అడగండి. ఏం అడగండి?
అది బాగా మీ మనసుకు ఎక్కాలి, అందుకని చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్మ ఒక్కడు నీతో ఉంటే, వినండి, పరిశుద్ధాత్మ ఒక్కడు నీతో ఉంటే ఇటు భౌతికంగానైనా అటు ఆత్మీయంగానైనా నువ్వు భద్రంగా ఉంటావు. నీ ద్వారా దేవుడు అనుకున్న కార్యాలన్నీ జరుగుతాయి.